భూ సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం కాటారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పనలో ప్రజలడిగిన సమస్యలను నివృత్తి చేశారు. భూభారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొన్న లాస్ట్ వీక్ 14th ఏప్రిల్ మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14th ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో అది పోర్టల్ లాంచ్ చేశారు. సిమిలర్లీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా అయింది. సో ఇప్పుడే భూభారతి మనం ప్రతి జిల్లాకి, ప్రతి మండల్లో మనం అవగాహన కార్యక్రమం పెడుతున్నాం. సో ఫస్ట్ మనం ధన్పూర్లో పెట్టాం. నాది సెకండ్ కార్యక్రమంలో కాటారాంలో పెడుతున్నాం. సిమిలర్ లాగా మనం మిగతా మండల్లో కూడా మనందరూ రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడ అవగాహన కార్యక్రమం భూభారతి మీద పెడుతున్నాం. సిమిలర్గా మొత్తం రాష్ట్రంలో 4 మండలు కూడా యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్గా మన రెవెన్యూ సదస్సులు నడుస్తుంది. సిమిలర్గా మన జిల్లాలో కూడా 1st May నుంచి ఒక మండలి పైలట్ ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నాం భూభారతి మీద. ఆ పైలట్ ప్రాజెక్ట్లో మీకు ఏ రెవెన్యూ ఇష్యూస్ ఉంటే రెవెన్యూ సదస్సులు పెడతాం. సో ప్రతి గ్రామంలో మనం రెవెన్యూ అధికారులు వస్తారు. సో మీకు ఇప్పటివరకు రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయి, అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం.